టాలీవుడ్ లో క్రిస్మస్ కి ఫుల్ కాంపిటీషన్ ఉంటుందని అనుకుంటే సెకండ్ వీక్ అంతకన్నా టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఒక్కొక్కటిగా డిసెంబర్ 12 పై ఖర్చు పేస్తున్నాయి. దీంతో ఈ స్లాట్ ఫుల్ టైట్ అయిపోయింది. సెకండ్ ఫ్రైడేకి రాబోతున్న ఆ సినిమాల లిస్ట్ పై ఓ లుక్ ఇద్దామా? క్రిస్మస్ కి 4 సినిమాలు రేస్ లో ఉండటంతో ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటే డిసెంబర్ సెకండ్ వీక్ అంతకంటే టఫ్ ఫైట్ జరగబోతోంది. ఏకంగా 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కార్తీ మినహా మిగిలిన వాళ్ళంతా టైర్ 3 రైజింగ్ హీరోసే. అందరికన్నా ముందే డిసెంబర్ 12న స్లాట్ బుక్ చేసుకున్నాడు రోషన్ కనకాల. సందీప్ రాజు దర్శకత్వంలో వస్తున్న మోగ్లీని నెక్స్ట్ ఫ్రైడే థియేటర్స్ లో సందడి చేసేందుకు తీసుకొస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు రైజింగ్ హీరో రోషన్. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ అప్కమింగ్ ఫిల్మ్ వాతియర్ డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వారం రోజుల పాటు వాయిదా పడింది. డిసెంబర్ 12న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కృతి శెట్టి నటించిన ఈ సినిమా తెలుగులో అన్నగారు వస్తారుగా అదే రోజు రిలీజ్ కాబోతోంది. ఈ రెండింటికే టఫ్ కాంపిటీషన్ అనుకుంటే నందు కూడా యాడ్ అయ్యాడు. సైక్ సిద్ధార్థ్ అనే అడల్ట్ కాంటెంట్ మూవీతో వస్తున్నాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయడం, ట్రైలర్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడంతో మూవీపై సడన్ గా అంచనాలు పెరిగాయి. మహా అయితే ఈ 3 సినిమాల మధ్య ఫైట్ జరుగుతుందనుకుంటే సడన్ గా రేస్ లోకి దూసుకొచ్చాయి 2 ఫిల్మ్స్, ఈషా అండ్ డ్రైవ్. హారర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈషా గ్లిమ్స్ మూవీపై ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తోంది. త్రిగుణ్ హెబ్బా పటేల్ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి బన్నీవాస్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆది పినిశెట్టి డ్రైవ్ టీజర్ కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ 2 సినిమాలు కూడా డిసెంబర్ 12నే రిలీజ్ కాబోతున్నాయి. మరి నెక్స్ట్ ఫ్రైడే ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసే ఫిల్మ్ ఏదవుతోంది? ఏ బొమ్మ హిట్ గా నిలుస్తుంది? ఏ హీరో విన్నర్ అవుతారు? లెట్స్ సీ.